అంటున్నారు మీరు కూడా. ఏంది పరిస్థితి? ఏం లేదండి, పరిస్థితులు ఏ విధంగా తీసుకొచ్చినట్టే తెలంగాణ రాష్ట్రంలో వినబడుతుందండి. క్లియర్ అన్న వాయిస్? క్లియర్గా ఉంది, చెప్పండి, ప్రొసీడ్. ఎస్, ఆరు గ్యారంటీల ప్రభుత్వం అని వాస్తవంగా చెప్పాలంటే బీసీలను అవలగాలని చేసిన ప్రభుత్వం, చేస్తున్న ప్రభుత్వంగా నేను వర్ణిస్తున్నా. ఎందుకంటే నా వాయిస్ నాకే మళ్ళీ వినబడుతుందండి. నో ప్రాబ్లం, మాది బాగానే ఉంది, మీరు కంటిన్యూ. ఎస్, ఏం లేదండి, వాస్తవంగా ఇప్పుడు చిరంజీవులు గారు చాలా సుదీర్ఘంగా నాకు తెలుసు. ఏదైతే చిరంజీవి గారు మాట్లాడింది చాలా విషయాల్లో ఏకీభవిస్తున్నా, కానీ ఒక విషయంలో మాత్రం నేను సార్ని నేను కొంచెం వ్యతిరేకిస్తానని చెప్పలేదు, కొంచెం కరెక్షన్ చేస్తాను. ఎందుకంటే కొంత చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం నిజంగా నేను వాస్తవంగా ఆశ్చర్యానికి గురవుతున్నాను. ఎందుకంటే వాళ్ళు కొంత చేసింది కూడా కొంత వాస్తవంగా ఒక క్లియర్ గా చేయలేదు, అదేవిధంగా చిత్తశుద్ధితో చేయలేదు, అదే విధంగా సరైన రీతిలో కూడా చేయలేదు. అన్ని ఏదైతే మనం చూసుకుంటే వీళ్ళు ఏదైతే 6 నెలల్లో అసెంబ్లీకి సంబంధించి అయితే నిర్ణయాలు వీళ్ళు తీసుకున్నారో, 6 నెలల్లో అసెంబ్లీ వచ్చిన తర్వాత వెంటనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అయితే ఎలక్షన్లు పెడతాన్నారో పెట్టలేదు. అదే విధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టే విషయంలో కూడా కంప్లీట్ గా ఏదైతే విద్యా ఉద్యోగ స్థానిక ఎన్నికల్లో పెడతాన్నారో అక్కడ కూడా మోసం చేసిళ్ళు. అదే విధంగా ఢిల్లీలో ధర్నా కూడా వాస్తవంగా ఆడ చేస్తే రాదన్నది కూడా మీరు కూడా చెప్పి చిరంజీవి గారు, నేను వాస్తవంగా అది కూడా వాస్తవమే. అదే విధంగా స్పెషల్ జీవో 9th జీవో 4కి కోడ్ అది కూడా పనికిరాదని గతంలో నేను డిబేట్ లో కూడా చెప్పాను. అదే ఈ రోజు రుజువైంది. అదే విధంగా ఏదైతే బీఆర్ఎస్ అదే విధంగా బీజేపీ పార్టీలు మొత్తం అడ్డం పడుతున్నాయని కొంతమంది కుసంస్కారులు, అదే విధంగా ఏదైతే సబ్జెక్ట్ తెలియని వాళ్ళు, వాస్తవంగా విషయాలు తెలియని వాళ్ళు తీవ్రంగా మాట్లాడుతున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే 2018లో వాస్తవంగా ఏంటంటే 2013లో ఎలక్షన్స్ అయినాయి, ఏదైతే సర్పంచ్లు, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఏదైతే 21,491 గ్రామాలకు ఎన్నికలైతే అది వాస్తవంగా కంటిన్యూ అవ్వకుండా వచ్చింది. దాని తర్వాత 2018లో మేము అసెంబ్లీ 2019 అంటే 2018 ఎండింగ్ 2019లో రిజల్ట్ వచ్చింది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మేమైతే సర్పంచ్ ఎన్నికలకు పోవాలనుకున్నాం. ఆ క్రమంలో ఏదైతే మేము నూతన పంచాయతీ ఆ చట్టం బిల్లును తీసుకొచ్చి 34%తో మేము ఎన్నికలకు పోవాలనుకున్న క్రమంలో ఏదైతే వాస్తవంగా ఏంటంటే గోపాల్ రెడ్డి అనే సర్పంచుల సంఘం కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి, అదే విధంగా స్వప్నారెడ్డి అనే వ్యక్తి ఇద్దరు అయితే కోర్టుకు పోవడం జరిగింది. ఈ విషయంలో మేము వెంటనే సుప్రీం కోర్టు పోవడం జరిగింది. చిరంజీవులు గారు కూడా చాలా సుదీర్ఘంగా క్లియర్ గా చెప్పారు. దాని తర్వాత ఏమైంది ఖచ్చితంగా ఏంటంటే 2018లో సుప్రీంకోర్టు ధర్మాసనం తీసుకున్న నిర్ణయం 50% దాటున్న అంశం ఉన్నది కాబట్టి ఆ విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. అదే విషయంలో మేము వాస్తవంగా 23% పెట్టి అదే విధంగా మహిళలకు 50% కూడా ఇంక్లూడ్ చేసి ఎన్నికలకు పోయినాం. క్లియర్ గా ఏ విషయంలో అంటే వాస్తవంగా బీసీలకు కూడా కొంచెం న్యాయం చేయాలని వాస్తవంగా ఇందులో కూడా 23% పెట్టినా కూడా బీసీలను అక్కడక్కడ నింపుకుంటూ దాదాపు 40 నుంచి 50 మధ్యలో మేము సీట్లు ఇచ్చినాం. అదైతే వాళ్ళు వాస్తవంగా 5 ఏళ్ళు అనుభవించాలి. 5 ఏళ్ళు అనుభవించిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు వీళ్ళ చేతిలోకి వచ్చింది 2024 ఫిబ్రవరి నుంచి 5 ఏళ్ళు పూర్తయిన ఈ సర్పంచ్లను 21 నెలలుగా అష్ట కష్టాలు, వాస్తవంగా చెప్పాలంటే పాత బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడమే కాకుండా ఎలక్షన్లు జరపకుండా చాలా తీవ్రమైన సంక్షోభానికి తీసుకెళ్ళింది. గ్రామాలను వాస్తవంగా చెప్పాలంటే 12,776 గ్రామాలను గాలి కొదిలి వాస్తవంగా కనీసం వాటర్ సంబంధించిన ఇంట్రా బిల్స్ ఉంటాయండి, అవి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు కంప్లీట్ గా ఏదైతే లోకల్ బాడీలో కంపల్సరీ వాళ్ళు ఏదో బాడీ ఉంటేనే ఇస్తుంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు ఆగినాయి. అదే విధంగా రాష్ట్రం సంబంధించిన గ్రాంట్లు కూడా కనీసం ఇవ్వలేని పరిస్థితి. వాస్తవాలు చెప్పుకుంటే ఏందండి, ఈ విధంగా ఉంటే ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ విధంగా నిర్వహిస్తున్నది అన్నది గతంలో కూడా చూసుకోవచ్చు. చాలా ఘోరమైన అంశాలండి. నిన్న ఏదైతే కోట్ల వాస్తవంగా ఏంటంటే ఏదైతే అభిషేక్ సింఘ్వి చెప్పినా, అదే విధంగా ఏదైతే ప్రభుత్వం తరఫున అదే విధంగా సుదర్శన్ రెడ్డి చెప్పినా వాస్తవంగా ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేనట్టే కనబడదండి. వాస్తవంగా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్లు కూడా వాళ్ళకి తెలుసండి, వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలంటే 9th షెడ్యూల్లో పెట్టి వాస్తవంగా రాజ్యాంగంలో ఏదైతే మార్పు తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెడితేనే వాస్తవంగా ఏదైతే మనకి అయితే బీసీలకు హక్కుగా రావాల్సిన అయితే 42 అనండి. నేను వాస్తవంగా 42 అన్న విషయాన్ని గొర్రెల్లాగా కుక్కల్లాగా అదే విధంగా నేను నమ్మను. ఏదైతే బర్రెను అదే విధంగా గొర్రెను ఏదో గోదావరిలో తోకబట్టుకొని ఈదను. మనం ఎంతున్నామో మాకంత కావాలి. ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా. ఎందుకంటే మేము 50 ఉన్నామా 60 ఉన్నామా నాకున్న పరిజ్ఞానం ప్రకారం చెప్తున్నా 60 నుంచి 60% ఉంటామండి. 60 నుంచి 60% ఉన్న బీసీలను 42% అని ఒక గొర్రెలాగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. వాస్తవంగా మేము ఎంతున్నామో మాకంత కావాలి. ఓకే రామ్మూర్తి గారు, ఇక మొదటికే మోక్షం లేదంటే మీరు కొడుకు పేరు గోవింద అన్నట్టు
42%కే ఒక క్లారిటీ లేదు. ఆ, దాంట్లో లేదండి. మీరు మీకు ఇంకా ఒక విషయం 60% చెప్తాను. అంటున్నారు. ఓకే, శ్రీనివాస్ ఒక్క గారు, నిమిషం, శ్రీనివాస్ ఒక్క గారు, నిమిషం అలాగే ఉండండి. శ్రీనివాస్ గారు నిరాశలోకి నెట్టకండి. ఓపెన్ గా చెప్తున్నా, మొదటికే మోక్షం కాదంటే వాస్తవంగా బీసీలను మోసం చేసి 42% అని స్టిక్కింగ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ స్టిక్కింగ్కి వెళ్ళి మా బీసీ సమాజాన్ని మేల్కోమని చెప్తున్నా. చిరంజీవులు గారికి మొత్తం తెలుసు, ఎందుకంటే చిరంజీవులు గారికి నేను చెప్పేది కాదు, చిరంజీవి గారు చెప్తే నేను చాలా నేర్చుకున్నా. ఆయన బుక్కులు చదివినా, అదే విధంగా ఆయన చెప్తున్న స్పీచ్లు విన్నా. ఎందుకంటే ఆయన బీసీ సమాజం కోసం సుదీర్ఘంగా కొట్లాడుతున్నాడు. ఆయన కొట్లాడినంత వాస్తవంగా నేను చెప్తే చిరంజీవులు గారు వచ్చి ముందుబడి కొట్లాడితే వాస్తవంగా నేను ముందు పడదామని కూడా నేను వాస్తవంగా వెయిట్ చేసిన వ్యక్తిని. ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా వాస్తవంగా నిరంతరం బీసీల విషయంలో కొట్లాడే క్రమంలో ఏదైతే చిరంజీవి గారు చెప్పిన బుక్కులు కానీ, చిరంజీవి గారు చెప్పిన అంశాలు కానీ మా పార్టీ తూచా తప్పకుండా పాటిస్తుంది. బీసీల విషయంలో మొట్టమొదటిసారిగా న్యాయం చేయాలంటే ముందుకు పోయిన మా పార్టీ. ఇంకొక విషయం చెప్తున్నా, బీసీలకు ఏదైతే న్యాయబద్ధంగా 34% తీసుకొస్తాన్న మాకు అడ్డం పడ్డది ఏ సర్పంచుల సంఘం గోపాల్ రెడ్డి, స్వప్నారెడ్డి. దాని తర్వాత ఈ రోజు ఏదైతే మాధవరెడ్డి. నేనేం చెప్తున్నా, ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, సిపిఐ, సిపిఎం పార్టీ, దేశంలో ఇతర పార్టీలు కూడా ఎక్కడ అడ్డం పడలేదు. ఓన్లీ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే బీసీలకు అన్యాయం చేసిండు. బీసీలకు న్యాయంగా దక్కుతున్న 34% అప్పుడు ఆపిల్లు. ఇప్పుడు ఏదైతే 42% అని బీసీలను మోసం చేస్తానికి తీసుకొచ్చిన దీన్ని కూడా ఆపింది కూడా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులే. నేనేమంటున్నా, బీసీ సమాజానికి అనుగుణ అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజలు నిలదీయాలి. అదే విధంగా ఏదైతే చిరంజీవులు గారు లాంటి మేధావులు కూడా ఎక్కడ పడితే అక్కడ నిలదీయాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పటి వరకు మోసపోయిన చాలు చిరంజీవులు సార్. నేనేమంటున్నా అంటే, మన వెనక ఉన్న మన సామాజిక వర్గంలో బీసీలు ఏదైతే యాదవులు కానీ, లేకపోతే ఏదైతే గౌడ్లు కానీ, మొత్తం వాళ్ళ వెనక తోకలు తీసేయాలి సార్. తోకలు తీసేసి మనం అంతా బీసీలమని తోక పెట్టుకొని మనం అంతా ఒకటే కావాలి. వాళ్ళ కుల సంఘాలు ఉంటే ఉండని, ఎందుకంటే వాళ్ళు అక్కడ కుల సంఘం పోయినప్పుడు ఆ కుల సంఘం యాదవ్ అని పెట్టుకొని, లేకపోతే గౌడ అని పెట్టుకొని, దాన్ని నేను వ్యతిరేకం కాదు. కానీ మనం అంతా కలిపేది ఒక్కటే, బీసీ అన్న అంశం మాత్రమే మనం ముందుకు పెట్టుకొని మన తోకలు. ఇప్పుడు మామూలుగా రామ్మూర్తి గారు, మీరు అన్నట్టు ఆ బీసీల తోకలు కత్తిరించే కార్యక్రమం అది తర్వాత. కానీ ఆ మాధవరెడ్డి మొన్న మన డిబేట్లోనే 99లో మాట్లాడుతున్న క్రమంలో